మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అదేంటో తెలుసా మీకు? సునీతా విలియమ్స్ అది అంతరిక్ష కేంద్రానికి 285 రోజులు అక్కడ ఆ అంతరిక్ష పరిశోధనలో అధ్యయనం చేయడానికి వెళ్ళినటువంటి ఒక బృందం అక్కడికి చిక్కిపోయి ఎక్కడ సుమారు 280 రోజులు అంటే సుమారు 9 నెలల 14 రోజులు మాత్రం అక్కడనే ఉంది. అక్కడి నుంచి తనని ఇక్కడ తీసుకురావడానికి మాత్రం నాసా కూడా ఛాయశక్తిగా ప్రయత్నించి, కాకపోతే కొన్ని సందర్భాలలో ఉన్నటువంటి అక్కడ సాంకేతిక పరిజ్ఞానం కూడా కొంచెం లోపించడంతో అక్కడే ఉండిపోయినటువంటి సునీతా విలియమ్స్ నేడు ఎట్టకేలకు మొత్తం ఇవాళ సుమారు అంటే 2-3 గంటల 40 నిమిషాలకి ఫ్లోరిడాలో సంబంధించిన సముద్రంలో ల్యాండ్ అయింది. ఎక్కడి నుంచి మరి తన తదుపరి తమ సంబంధించిన సునీతా విలియమ్స్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి సునీతా విలియమ్స్ చేసినటువంటి కష్టం ఏంటి, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని మాతో మాట్లాడడానికి సంబంధించినటువంటి సైన్స్ ఉపాధ్యాయులు సైంటిస్ట్ కూడా మహబూబాబాద్ సంబంధించిన శాస్త్రవేత్త బృందం చాలా మంది సీనియర్ అధ్యాపకులు సైన్స్ అధ్యాపకులు మనతో పాటు ఉన్నారు. గురునాథ్ సార్, సార్ మీరు చెప్పండి, సునీతా విలియమ్స్ అని మేము పేరు ఉన్నాం, గత 280 రోజులు స్పేస్ లో ఉండి నిన్న క్షీణంగా వచ్చింది, చూసుకోసం ఇదొక అద్భుతమైనటువంటి సందర్భంగా మనం పేర్కొనవచ్చు. మానవ జాతి సమిష్టిగా చేసినటువంటి కృషికి ఫలితంగానే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ఫలాలను అనుభవిస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున అంతరిక్ష పరిశోధనలో జరుగుతున్నటువంటి పరిశోధనలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సుమారుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా మళ్ళా భూమిని చేరడం అనేటువంటిది ఒక అద్భుతమైన అంశంగా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఒక చక్కని మెసేజ్ ఈ తరానికి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, లేదా మనకి మానవ జాతి ఈ రోజున అనేక కష్టాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా అద్భుతమైనటువంటి పరిశోధనలకు ఇది ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. అంతేకాకుండా ఒక మహిళ అయ్యుండి తను అహోరాత్రులు కృషి చేసి ఒక ఉన్నత స్థాయికి ఎదగటం అనేటువంటిది ఒక గొప్ప విషయం అయితే, అందులో 8 రోజులు ఉంటా అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి సుమారుగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోవటం అనేటువంటి ఆ సందర్భంలో ఆమె మనోధైర్యం కానీ పట్టుదల కానీ మానవ జాతి మొత్తానికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేటి బాలబాలికలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ రోజున శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఫలాలు మానవ జాతి మనుగడకి ఎంతగానో ఉపయోగపడాలి. అంతేకాకుండా ఇప్పుడు కేవలం తను తిరిగి రావటమే కాకుండా తిరిగి వచ్చిన తర్వాత కూడా తన ఆరోగ్య పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోవడానికి కొంతకాలం పడుతుందనేటువంటిది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ రోజున వైద్య పరీక్షల అనంతరం ఆవిడకి ఎంతకాలం పడుతుంది ఏమిటి అనేటువంటి శాస్త్రవేత్తలు వెల్లించుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి సంఘటనని వారు ఈ రోజు వారి కాలంలో జరగటం వారికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఈ అంశం. ఎందుకంటే ఈ రోజున నేను వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలి, ఏ రంగంలోకి వెళ్ళాలి అంటే అంతరిక్ష పరిశోధన అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన రంగంగా ఉంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు కూడా అంటే నౌవేడేస్ లో కూడా విద్యార్థులకి సైన్స్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చూస్తున్నారు. ఎక్కువ విద్యార్థులు కూడా ఇటు ఏరోనాట్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది తెలుస్తుంది. వారికి పిల్లల్లో అంటే వైవిధ్యతగా వాళ్ళకి వైజ్ఞానిక పెంపొందడానికి ఉపాధ్యాయులు సేమ్ టైం ప్రభుత్వం కూడా ఇలాంటి చేయించుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించే ప్రతి ఒక్క వ్యక్తి, మనం పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మన సాంప్రదాయాల్లో కావచ్చు సంస్కృతిలో కావచ్చు చందమామను చూపిస్తూ తల్లి గోరు ముద్దలు తినిపిస్తుంది. ఆ రోజు నుంచి ప్రతి విద్యార్థి మదిలో ఎక్కడో ఉన్నటువంటి చంద్రుడిని అందుకోవాలనే ఆలోచన ఆ యొక్క పసిపిల్లవాడి మనసులో పడుతుంది. ఆ బీజం నుంచి ఈ రోజున అంతరిక్ష పరిశోధనలు అద్భుతమైనటువంటిగా జరుగుతున్నటువంటి అందుకోసం ఈ రోజున ఇస్రో వాళ్ళు ఏంటంటే విద్యార్థులని తమ పరిశోధనల వైపు
వెళ్ళటానికి గాను యూకా అనేటువంటి ప్రోగ్రామ్ ని కూడా తీసుకుంది. అదేవిధంగా ప్రతి పాఠశాల లోపల కూడా శాస్త్ర సాంకేతిక రంగాలని అభివృద్ధి చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేటువంటివి, ఇన్స్పైర్ అనేటువంటి కార్యక్రమాలతో ముందు ప్రతి ఒక్క కార్యక్రమం, ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి శాస్త్ర సాంకేతిక సందర్భాలు జరిగినప్పుడు విద్యార్థులను కనుక చైతన్య పరిచి వారికి గనక మనం వివిధ రకాలైనటువంటి అంశాలపై పోటీలను కానివ్వండి, లేదా వారికి దానిపైన అవగాహన కల్పించినట్లయితే వారు మరొక విలియమ్స్ మనకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం కనుక రాకేష్ ఒకవైపు ఇస్రో, మరోవైపు ఇటు నాసా, ఈ రెండు మధ్య పోల్చుకుంటే దీంట్లో భారతదేశం కూడా ఒక అడుగు ముందని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ఇప్పుడున్నటువంటి మిగిలినటువంటి 4 దేశాలు 5 దేశాలతో పోటీ పడుతూ ఉంది. అది వ్యాపార దృక్పథం అయినప్పటికీ అక్కడ ముఖ్యంగా మన శాస్త్ర సాంకేతిక రంగాలు విద్యార్థులకు అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనను కూడా రేకెత్తిస్తుంది. అంటే నాసా లాంటి సంస్థలు వారు చేసేటువంటివి చేస్తుంది. ఏది చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా ప్రపంచ మానవాళి సమిష్టి కృషిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున అక్కడికి వెళ్ళినటువంటి వారి లోపల సునీతా విలియమ్స్ తో పాటు రష్యాకు చెందినటువంటి శాస్త్రవేత్త కూడా ఉన్నాడు. కాబట్టి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పరిశోధనలు ఏవైతే ఉన్నాయో అవి మానవాళి మొత్తానికి మనకు చెందినటువంటిగా నేను భావిస్తాను. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఈ రోజున ఇటువంటి సందర్భాన్ని మనం అవకాశంగా తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని తమ ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరొక్క మారు నాసాకి మరియు అంతరిక్ష పరిశోధన సంస్థలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆకాశ వీధిలో 285 రోజులు విహరిస్తూ సంబంధించినటువంటి అధ్యయనం చేసి అంతరిక్ష పరిశోధనకు వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ తాను మళ్ళీ భూమికి చేరుతానో లేదా అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తూ కూడా 2 సార్లు కూడా భూమికి రావడానికి ప్రయత్నించి కూడా విఫలమైన సందర్భంలో కూడా మళ్ళీ నేను భూమి చేరింది. అదే సేమ్ టైం గతంలో చూసినట్టయితే సంబంధించినటువంటి కల్పనా చావ్లా కూడా సంబంధించినటువంటి మహిళ కూడా అంతరిక్షంకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మృతి చెందిన సందర్భం మనం చూసినాం. ఇదే సందర్భంలో కూడా సునీతా విలియమ్స్ కూడా అంటే మరోసారి భూమిపైకి వస్తుంది అనే ఒక నేపథ్యంలో కూడా మరణిస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ తో పాటు సంబంధించినటువంటి అంతరిక్ష బృందం కూడా తన ఆపి ఇవాళ మాత్రం 2025 సంబంధించిన ఈ రోజు సంబంధించినటువంటి ఇక్కడికి భూమి క్షేమం తీసుకొచ్చింది. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి విద్యార్థులతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది విద్యార్థుల పరిజ్ఞానం అని చెప్పేసి మొత్తం మాట్లాడడానికి ఉపాధ్యాయులు అలా చేస్తారని చెప్పండి. ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు చిన్నపిల్లల కానీ పెద్దల వరకు కూడా ఇప్పుడు ఎక్కువగా స్పేస్ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఈ రోజు సునీతా విలియమ్స్ మనకు భూమి మీద చేరుకోవడం మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితే గత 9 నెలల నుంచి ఆమె పడ్డ కష్టాలు, ఆమె తీసుకున్నటువంటి అనుభవాలు మనకు చాలా అవసరం. సో ఆమె అందరికీ స్ఫూర్తిదాయకం అని అనుకుంటున్నాను. సునీతా విలియమ్స్ లాంటి చాలా విలియమ్స్ ఇంకా దేశంలో రావాలి అంటే ఇలాంటి పరిశోధనలు, ఇలాంటి ఐడియల్ పర్సన్స్, ఇలాంటి ఎంకరేజ్ చేసే వాళ్ళు అవసరం మనకు. అయితే గతంలో కూడా ఇలాంటి చాలా జరిగినాయి. కానీ 9 నెలలు అంతరిక్షంలో ఉండి క్షేమంగా భూమికి తిరిగి రావడం అనేది ఒక గొప్ప విషయం. ఇది ఒక అద్భుతం అనుకుంటా నేను. అలాగే స్కూళ్ళలో కూడా పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పి పిల్లల్లో శాస్త్ర సాంకేతిక రంగానికి అలాగే స్పేస్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ప్రాజెక్ట్స్ చేయడం కానీ లేకుంటే సెమినార్స్ కండక్ట్ చేయడం కానీ చేయాలి. అలా చేయడం వల్ల పిల్లల్లో ఏరోనాటికల్ వైపు, స్పేస్ వైపు వాళ్ళు బాగా మొగ్గు చూపుతారు. మన స్కూల్లో కూడా మేము చంద్రయాన్ 3 అప్పుడు కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకున్నాం. అలాగే మన స్కూల్లో కూడా దాదాపు స్పేస్ గురించి ఎక్కువగా అవగాహన కల్పిస్తాం. మన స్కూల్ పెయింటింగ్స్ కానీ ప్రతిదీ కానీ మనము స్పేస్కి సంబంధించిన వాటికి వేసి మనం పిల్లలకు ఎక్కువ అవగాహన కల్పిస్తున్నాం. కాబట్టి ఇది అందరూ ఒక ఆదర్శంగా తీసుకొని దీని మీద ఎక్కువ అవగాహన కల్పిస్తూ ఉపాధ్యాయులందరూ పిల్లలకు దీని మీద ఎక్కువ అవగాహన కల్పించి స్పేస్ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ చేయించాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడికైతే 288 రోజుల ఉత్కంఠ మాత్రం తెరబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే సంబంధించిన వస్తావు రాదా అని ఒక ఉత్కంఠ భరిత క్షణాలు మొత్తం ఇవన్నీ చాలా అమూల్యమైన చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సంబంధించినటువంటి ఇదే సునీతా విలియమ్స్ సంబంధించినటువంటి స్వగ్రామం ఏదైతే గుజరాత్ ఉందో అక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే హర్షం వ్యక్తం చేసినప్పటికీ గుజరాత్ మొత్తం బాణసంతకాలతో మాత్రం మిఠాయిలు పంచుకుంటున్నారు. ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా పౌరంగా ఫీల్ అవుతున్నారు. ఇదే ముందుగా చేసుకుని మాత్రం ముందు కూడా మరెన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి.